నేను డైరెక్షన్ చేయలే ఒక్క రోజు కూడా టెన్షన్ పడ్డం చూడలే. ఒక్కసారి నాకు ఫోన్ చేసిండు, అరే నువ్వు మ్యాడ్ చేసినావు కదా, ఎట్లా మామ డైలాగ్ ఎట్లా పంచినావు బెటర్, అది ఈజీ ఉంటది. రాగమయ టాక్టిక్ 1 ఫస్ట్ లైన్స్ కంపేర్ చేస్తారు, టాక్టిక్ 2 ఇట్లా లీన్ అవుతుంది, థర్డ్ ఇంకోటి ఉంది. ఈవెన్ ప్రమోషన్ లో మామ ఒకటి చెప్తా, నేరకపోతుంటా లేచి ఫస్ట్ పక్కకి వెళ్ళిపోతాడు కెమెరా ముందు. సో ఆ అమ్మాయి మీద కెమెరా ఉంటే పక్క నా గురించి అన్నమాట మొత్తం. ఏది మిత్రమండలి టైటిల్ గురించి అందరూ అసలు ఎలా వచ్చింది ఏం అనుకోవట్లేదు అంట. అరే అరే మిత్రమండలి సినిమా గురించి రిలీజ్ అవుతుంది అంతే. ఏం చేయలేము స్టంట్ దీంట్లో, చేసాం బాగా చేసాం. యాక్టింగ్ అసిస్టెంట్ వీడు ఇలాంటి పెట్టుకొని నేను ఇంటర్వ్యూలో డ్రామాకి మీ బ్యాచ్ లో ఎవరంటే నా పేరు చెప్పాడు. నువ్వు కదరా డ్రామా. కానీ నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఇంత ఫన్ చూస్తుంటే. అంటే మొన్న నువ్వు అన్నట్టు నాకు కూడా తెలియదు, మన స్టేజ్ మీద ట్రైలర్ లాంచ్ అప్పుడు విజయ్ రూమ్మేట్, ఫస్ట్ రూమ్మేట్ ఎవరు నువ్వా బ్రో? నేనే మామ రూమ్కి వెళ్ళాం, ఇంకోటి రూమ్ నన్ను అక్కడ చూసుకునేటాడు మామ, వాడే రెంట్ కట్టేటాడు. ఇటు నా ఫ్రెండ్ అని ఇటు తీసుకెళ్ళా, మామ నా ఫ్రెండ్ అని ఆడొచ్చాడు. మేము ముగ్గురు డైరెక్టర్లు అయినా వాడు పాపం మాకు బిల్లు కట్టలేక వచ్చేవాడు. అలా రూమ్ మాది కాదు మళ్ళీ పోర్ట్రేట్ అయింది. కానీ మనతో రూమ్ షేర్ చేసుకుంటే మనం వదిలేసాక వేరే రూమ్కి వెళ్ళి డైరెక్టర్ లేరు. ఇప్పుడు జాతిరత్నాలైనా, లెట్స్ మ్యాడ్ అయినా, లేకపోతే ఇప్పుడు వచ్చే మిత్రమండలి అయినా, కొన్ని పార్ట్స్ ఆఫ్ 90s బేసికలీ ఎక్కడో దగ్గర నాకు అనిపించేది ఏంటంటే దట్ దేర్ ఇస్ వన్ ఇన్నోసెన్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇన్నోసెన్స్ అందరిలో ఒకటి కామన్ గా అనిపించింది నాకు. అంటే వరల్డ్ ఎంత బ్యూటిఫుల్ గా చూడొచ్చు నాకు అది. అంటే అది బాగా నచ్చింది అదొకటి. మీరు ఇది ఏమైనా షేర్ చేసుకున్న ఐడియాస్ ఇట్లా? ఇన్నోసెంట్ కాబట్టి కలవగలను. నువ్వెందుకు కలుపుతున్నావు? నేను అనుదీప్ గురించి మాట్లాడుతున్నా. నాకు చెప్పాలి కదా అది. మిత్రమండలిలో కూడా ఉంది అంటుండే మా ఇన్నోసెన్స్. అది చూద్దాం అక్టోబర్ 16 చెప్తుండే ఇట్లా అక్టోబర్ 16 పర్పస్ చెప్పండు. అక్టోబర్ 16 అని అట్లా కలిపేసి ఎంటర్ అంటుండే. అక్టోబర్ బట్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏం లేదు మామ, అట్లా ఏం లేదు. చల్లరా నువ్వు ఒరిజినల్ రైటర్ ఓకే. కాదు నీ క్యారెక్టర్ ఇన్స్పైర్ అయితేనే ఒరిజినల్ రైటర్ ఓకే. ఇప్పుడు అదే అన్నది నువ్వు లడ్డు మామ క్యారెక్టర్ కి నువ్వు అనుదీప్ కనబడుతున్నట్టు ఓకే పద్ధతి ప్రకారం అవునులే మామ. 2 సినిమాలు లేని వాడు నీకు లౌక్యం ఉంటది. చెప్పాలి ఇట్లాంటివి అడుగుతారా, ఇట్లా చెప్పొద్దు. సర్లే చెప్తున్నాం కదా మామన్. ప్రసాద్ క్యారెక్టర్, రాజీవ్ క్యారెక్టర్ ఎక్కడ నువ్వు ఇట్లా అసలు ఎట్లా వచ్చింది అది? అంటే ఎప్పుడు ఎంత అంటే నువ్వు ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నావు మన డబ్బింగ్ లా ముగ్గురు ఉంటే మనకి ఫుల్ నాన్ సింగ్ ఉంటది. ఇక్కడ మా ఫ్లాట్ లో సతీష్ మామ అని ఉంటుండే. పాపం రెంట్ కట్టాడు అట్లాంటి పాప. అరే స్పాన్సర్ కాదు. ఎన్ని రోజులు తీసారు 2 సినిమాలు అండి? ఫస్ట్ది 62 రోజులు, రెండోది 60. షూటింగ్ 100 రోజులు పండుగ అయింది. 25 రోజులు మెయిన్ షూట్, 45 days ప్యాచ్ వర్క్. అవును మరి అక్టోబర్ 16 ఏంటి అక్టోబర్ మధ్య మధ్యలో అట్లా చెప్తా ఉండాలని ప్రమోషన్. అక్టోబర్ 16 రైడేనా? దీపావళి దగ్గరలో ఉన్నది, ఇంకేం సేల్స్ బాగుంటుంది. అదే ఉండదు చెప్తున్నా. అంటే దీపావళి దగ్గరలో మామ ఫుల్ అసలు నువ్వు 60 రూపాయలు లైన్స్ లెక్క పెడతావు కదా. తీసుకునే టిక్ కొడతారు ఇట్లా. నీ ఎంట్రీ లాస్ట్ లో చూడరా ఎపిక్ కదా తీసిమంటారు. మామ ఇదేం సర్ప్రైజ్ కాదు, చూడు అసలు అదే నేను లేనని చెప్పి సడన్ గా ఎక్కడికి వచ్చి ఎల్సియు నేను ఉన్నాను మామ. ఇట్లా ఒక ప్రొడ్యూసర్ తోటి క్యారెక్టర్ చేస్తుంటే అనుదీప్ మామ వచ్చిండు, డైరెక్ట్ చేసిండు అని చెప్పి ఇప్పుడు నేను లేనంటుండు. మళ్ళీ మీకు ఈ సినిమాలో మీకు ఎక్కడ ఎనీ సీన్ గానీ లేకపోతే క్యారెక్టర్స్ పేరు వదిలే గానీ ఏ సీన్ ఇది పక్కా మా నలుగురిలో జరిగింది అని ఒక సీన్ ఏమైనా చేసిన? అంటే ఎవరు తెలియకుండా డబ్బులు
సాయంత్రం 7 అవుతుంది అన్నారా నాగరేం నేను దాపించిన కదా నువ్వు మొన్న దాపించిన కదా అరే దాపిన పైసలు అన్న డిస్కషన్ లో ఉంటుండే సర్లే ఏం చేస్తాం ఇంటికి పోదాం అరే బాయ్రా అని చెప్పేసి అందరం వెళ్ళిపోతుండే ఊరికాడు అందరం ఒకటే వైన్ షాప్ దగ్గర సో నీ టైం ఏంది? వాడికి చాలా రోజాలు అన్ని రెడీ చేసుకోవాలి. స్పెషల్ లుక్ చేయించుకున్నాను. అంతేం లేదు మామ బయటికి అరే క్వాలిటీ బాగుంది మామ. బెటర్ క్వాలిటీ, వినైల్ క్వాలిటీ బాగుంది అంతే. ఇది లైటింగ్ మీద కనబడలేదు సార్. కాదు నీది అద్దాల్ కలర్ యూనిక్ ఉంది. అది ఒరిజినల్ కావాలండి, అది ఎడిటింగ్ లో వేసిన అద్దం. రాగమల్ మేజర్ పోర్షన్ 17 షూట్ చేస్తా. అక్టోబర్ 16 నుంచి స్టార్ట్ చేస్తున్నాం షూట్. చూసారా నీకోసం అందుకనే నేను చూసి అక్కడ నుంచి స్ట్రైట్ సెట్ కి రాగ్మయూర్ మాట్లాడినప్పుడు మానిటైజేషన్ యాడ్ చేయండి. స్కిప్ బటన్ కొట్టేస్తారు 3 seconds. విజయ్ బిగ్ బాస్ లో ఉంటాడు. బిగ్ బాస్ విజయ్ ఈ బీటీఎస్ స్టిల్స్ అవన్నీ తీసుకో. మనోడు మొన్న కూడా అడుగుతున్నాడు మామ బంబుల్లో బయో మార్చాలి మామ, ఇంకా టైం వచ్చింది అని. రిలీజ్ తర్వాత మార్చాలి. బంబులు ఉందా నీకు? ఎక్కడుంది బంబులకు మ్యాటర్ ఉందని మనకు తెలిసింది కదా మనకి. అది కూడా కరెక్టే. నువ్వు బంబుల్లో పెట్టి అంటే ఏ ధైర్యంతో పెడతావు? యూపీఐ యాప్ అనుకున్నాం డబ్బులు పంపించే తర్వాత తెలిసి వద్దులే మామ మనకి ఎందుకు. అక్టోబర్ 16 మనం మాట్లాడరా విష్ణు దేని గురించి రా? అక్టోబర్ 16 మాట్లాడుతున్నాం. అక్టోబర్ 16 మారదు. We'll talk about first movie release experience. అబ్దుల్ తుబ్బుతున్నాం మనది కాదు మామ, అంటే వాడు చూసి మామ నీ ఎన్ని సినిమాలు వాడు చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు మామ. అరే మామ చేశారండి. పోతున్నా పోట్లేవా కూర్చోరా. లేదు మామ, ఇంకో 1 hour షాప్ కట్టేస్తాం. మంచి సినిమా తీస్తున్నా టెన్షన్ ఉంటుంది, లేకపోతే పోయిందిలే అనుకుని వదిలేసి. చాలా మంది చాలా కాన్ఫిడెంట్ ఉంటారు. ఎట్లయితుందో అర్థం కాదు కూడా. ముందు రోజు అయితే ఇంకా చాలా చిల్లు ఉంటారు. నేనైతే ఇట్లా అటు ఇటు తిరుగుతుండే, పానిక్ ఉండే. నాకు గుర్తుంది కూడా, దర్శన్ అంటున్నా నాకు ఏదో పాల్పిటేషన్ లెక్క అవుతుంది, నన్ను అపోలో తీసుకోవాలి. సో ఏమన్నాడు ఇప్పుడు అనేది ఫైనల్ కట్ చూసిండా? చూసాము. నేను ఫస్ట్ హాఫ్ ఫైనల్ కట్ చూసా, ఎక్స్ట్రాడినరీ అనిపించింది. సెకండ్ హాఫ్ ఒకటి చూపిస్తాను అన్నాడు కానీ చూపించట్లేదు. ఏదంటే ఇంకా అవుతుంది. అక్టోబర్ 16 కాదన్నా, లాస్ట్ కి కొంచెం స్ట్రెస్, చాలా స్ట్రెస్, నిద్ర లేకుండా. సో ఓకే, సో ఇప్పుడు నువ్వు వస్తారా? వస్తాను. తర్వాత నువ్వు కార్ దిగుతాను. కార్ దిగినాక పెళ్ళి కిషోర్ వస్తాడు. డైలాగ్ చెప్తాడు. అరే సాత్విక్ అది వచ్చావు కదా, వచ్చావు మరి వాళ్ళకి ఎట్లా ఉంటుంది మామ? ఇదంతా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అయిపోయింది నాకు. ఒక పాయింట్ లో ఫుల్ స్ట్రెస్ అయిపోతుంటే, సీన్లు ఎంత ఉంటుంటే ఏం చేయాలి అర్థం కాకపోతుంటే మేనేజ్ చేసి తీసేసిన మొత్తానికి. డౌట్ వచ్చింది కథ చెప్పినప్పుడు, రాజీ క్యారెక్టర్ నువ్వు చేస్తావు అంటే నాకు భయం వేసింది. అంటే తెలంగాణ స్లాంగ్ ఇది. ఈ సినిమాలో తీసేస్తే నా డౌట్ వచ్చింది. మా లంచ్కి వెళ్దాం అన్న ఫస్ట్ డే పరిచయం. సరే అని చెప్పి ఎదురుగా ఉండడానికి వెళ్తే నేనే చేపల పులుసు అది ఫుడ్ పెడితే నేనే బిల్లు కట్టా రోజు. అప్పుడు అది మధ్య మనసులో పెట్టుకుని క్యారెక్టర్ ఇచ్చాడు తీసేదా. అయితే మిత్రమండలి హిట్ అయినాక నువ్వు ఏమిస్తావు గిఫ్ట్? ఏమి మా అన్న ఒక షర్ట్ తీసుకుంటే మళ్ళీ తీసుకుపోయింది వాడు.